హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాటర్డే ఈవినింగ్ అవుతుంది, 6 o'clock అవుతుంది. సో రేపు 21st సండే మా పెద్ద కూతురు బర్త్డే అన్నమాట. ఇంకా తనేమో వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్కి పంచనికి చాక్లెట్ అనేసి కొనుక్కొనికి పోయింది. దగ్గరలో స్మార్ట్ ఉంది, సో అక్కడికి వెళ్ళింది తను వాళ్ళ ఫ్రెండ్తో పాటు. ఇంకా మా చిన్న ఆమె ఇదిగోండి, సే హాయ్. హాయ్ గైస్. తనకైతే ఫీవర్ అండి. ఇంకా ఇదిగో మా చిన్నోడు ఇప్పుడే లేచిండు జోషు. సో అందరు టీ తాగారా? నేనైతే ఇప్పుడే టీ తాగాను. ఇంకా ఇప్పుడు నైట్ కుకింగ్ కోసం ప్రిపేర్ చేయాలి నేను. సో కుకింగ్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం, సరేనా? ఈవినింగ్ అయితే కొంచెం మేము బయటకు వచ్చామండి, ఒక అర్జెంట్ పని ఉండే. సో అది ఫినిష్ చేసుకున్నాక దగ్గరలో ఎగ్స్ షాప్కి వెళ్ళేసి అయితే మేము ఎగ్స్ తీసుకున్నాము. ఇంకా కొంచెం అవసరమైన థింగ్స్ ఉండే, సో అవి అయితే తీసుకున్నామండి. ఎందుకంటే వర్షంలో మళ్ళీ బయటికి రాలేము కాబట్టి. ఇంకా ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, సబ్స్క్రైబ్. ఇంకా సబ్స్క్రైబ్ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా ఫస్ట్ మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా నెక్స్ట్ డే అనమాట మా పెద్ద పాప బర్త్డే. అయితే నేను బగార్ రైస్ ఇంకా చికెన్ కర్రీ చేశాను, చాలా సింపుల్గా చేసేసాను. ఏం ఎక్కువ స్పెషల్ చేసుకోలేదు, ఎందుకంటే మా చిన్నకైతే ఫీవర్ ఎక్కువ ఉండేయండి. సో దాని కొరకు ఇంకా అది తిన్నాక మేము 3:30 కల్లా బయటికి వెళ్ళామండి, కొంచెం వర్షం ఆగినప్పుడైతే. ఎందుకంటే మొన్న నేను చెప్పాను కదా, స్మార్ట్కి వెళ్ళిందని చాక్లెట్స్ కోసం. అక్కడ చాక్లెట్స్ తనకు దొరకలేదన్నమాట. సో డీమార్ట్కి వెళ్ళేసి తీసుకుందాం అనేసి ఆగిపోయినాం ఆ రోజు అయితే. సో నెక్స్ట్ డే ఈవినింగ్ మేము డీమార్ట్కి వెళ్ళేసి చాక్లెట్స్ అయితే తీసుకున్నామండి. కొంచెం వర్షం ఆగినాక ఇమీడియట్గా వెళ్ళిపోయాం మేము. వాళ్ళకైతే నేను స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేసాను, ఉట్టి చాక్లెట్స్ అంటే నేను డీమార్ట్కి వస్తానని. ఎందుకంటే ఇక డీమార్ట్ అంటే తెలుసు కదండి, అవి కొనకపోయినా ఆ డీమార్ట్ తిరిగి చూడడంలో వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే నేనైతే వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాను. ఉట్టి చాక్లెట్స్ అంటేనే మనం డీమార్ట్ వెళ్దాము అనేసి. ఇక వాళ్ళు కూడా ఉట్టి చాక్లెట్స్ తీసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయామండి ఇంటికైతే. సో మీరు కూడా డీమార్ట్లో అట్లనే షాపింగ్ చేస్తారా? జస్ట్ ఏదో కొననికి పోతాం కానీ ఎంతో కొనుక్కొని వస్తామండి. మన బిల్ అయితే 1000 పైనే అవుతుంది డీమార్ట్కి వెళ్తే. సో అట్లా ఎంతమంది ఉన్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇంకా ఇదైతే ఆ రోజు నైట్ అండి, డిన్నర్ టైము. సో చిన్న ఆమెకేమో నేను రవ్వతో గంజి చేసి ఇచ్చేసాను, ఫీవర్ ఉంది కాబట్టి తనకు రైస్ ఇవ్వలేదు. పెద్ద పాప అయితే రైస్ తింటుంది మాషా బ్యాగ్ చూసుకొని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మండే మార్నింగ్. సో చల్లగా ఉంది చాలా బయట, అదే ఒకసారి చూద్దామనేసి అయితే వచ్చాను నేను. చాలా చల్లగా ఉంది కాబట్టి చిన్నమ్మని అయితే నేను స్కూల్కి పంపిస్తలేనండి. మళ్ళీ ఫీవర్లో పంపిస్తే ఇక ఫీవర్ ఎక్కువ అవుతుంది కదండి చలికి. చిన్నోడైతే లేచేసిండండి, పొద్దున్న లేచిండు ఈరోజు. వాడైతే లేస్తే నాకు పని కాదు, వాడిని ఒక చేతిలో ఎత్తుకొని చేసుకోవాల్సింది అవుతుంది. అయితే రైస్ పెట్టేశాను, టీ అవుతుంది. ఇంకా దొండకాయ అయితే పక్కకు పెట్టాను, వాష్ చేసేసి అది కట్ చేసి కర్రీ చేసేయాలండి. ఇంకా మా పెద్ద పాప అయితే రెడీ అయిపోయింది, స్కూల్లో డ్రాప్ చేయాలి నేను తనని. సో చిన్నోడు లేస్తే ఏమో నాకు వీడియో తీయడానికైతే చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే వన్ హ్యాండ్లో నేనైతే తనని ఎత్తుకుంటాను, వన్ హ్యాండ్లో నా పని అయితే నేను చేసుకుంటాను. అప్పుడు వీడియో చేయడానికైతే నాకు అస్సలు కుదరదండి. సో ఇంకా కొంచెం వాడు పెద్దగా అవుతూ ఉంటే వాడు ఆడుకుంటే ఇక నేనైతే నా వీడియోస్ అట్లా నేను ఇంకా మంచిగా షూట్ చేసుకోవచ్చు అండి. అప్పుడైతే ఏం ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ అండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, లైక్, షేర్, కమెంట్ చేయండి కంపల్సరీగా. ఇంకా తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి నా వీడియోని. ఇంకా నేను చాలా అయితే ప్లాన్ చేసి పెట్టాను వీడియోస్ కొరకు. నేనైతే త్వరలో ఒక్కొక్కటి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్టింగ్ అవ్వబోతుందండి ముందు వచ్చే వ్లాగ్స్ అయితే. మీకు టిప్స్తో సహా మీకు వ్లాగ్స్ ఉంటుంది. ఇంకా నేను ట్రావెల్ వీడియోస్ కూడా చేస్తాను. ఇప్పుడు వర్షం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానండి, కాకపోతే చాలా ప్లేసెస్ ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. నాకైతే నా మైండ్లో చాలా ఉంది ఛానల్లో పెట్టడానికి. సో మీరైతే ఖచ్చితంగా నా వ్లాగ్స్ ఎంజాయ్ చేస్తారు. ఇకపై నేను ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్ మోర్ బెటర్ అండి. నేనైతే కొంచెం వర్షం సెట్ అవ్వగానే నేనైతే బయటికి ఎక్స్ప్లోర్ చేయడానికైతే నేను వెళ్తాను. షాపింగ్ అని ఏదైనా ఉంటే అయితే నేను బయటికి వెళ్తాను. స్కూల్ అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే చిన్నోడు లేచిందండి. హాయ్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మండే ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇదిగోండి చిన్నోడు లేచిండు.
అయితే ఆ మార్నింగ్ 10 o'clock అలా వీటికి స్నానం చేపించేసి మసాజ్ స్నానం అన్నీ చేపించేసి పండబెట్టేశాను. ఇప్పుడు లేచిండు 1 o'clock అవుతుంది. సో దానిలోపు నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంకా బాజార్ పని అయితే కాలేదు, ఇంకా వాషింగ్ వెజల్స్ ఉంది. ఇల్లంతా క్లీన్ చేసేసాను నేను, ఎందుకంటే ఇల్లంతా క్లీన్గా ఉంది. ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్గా ఉంది. పొద్దున్న పెద్ద అమ్మాయిని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసాను, కానీ చిన్న అమ్మాయి అయితే వెళ్ళలేదు స్కూల్కి. ఇదిగోండి ఇక్కడ కూర్చుంది కానీ తనకు ఫీవర్ ఉంది, సో తనని పంపించలేదు. రేపు వెళ్తుంది తను స్కూల్కి. మా చిన్నోడికైతే ఫుల్ ఎంజాయ్ అవుతుంది. Guys, like the video, share, comment and subscribe for more such videos. Bye bye, take care. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో.